ఫారెన్ వెళ్ళాలి, లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం సాధించాలి. మన దేశంలోని చాలామంది యువతలో ఉన్న డ్రీమ్ ఇది. కానీ ఆ డ్రీమ్ వెనుకున్న డార్క్ రియాలిటీ మీకు తెలుసా? అమెరికా నుంచి విమానాల్లో వెనక్కి పంపించేస్తున్న భారతీయులు ఎంతమందో తెలుసా? లేదా నెలకు లక్షల్లో జీతం అని నమ్మి రష్యా ఉక్రెయిన్ వార్ జోన్లో ప్రాణాలతో పోరాడుతున్న మన దేశ కుర్రాళ్ళు పరిస్థితి ఏంటో ఊహించగలరా? ఎస్, మన విదేశాంగ శాఖ తాజాగా సంచలన విషయాలను బయటపెట్టింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు వేలాది మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపించేసింది. మరోవైపు రష్యా సైన్యంలో చేరి చిక్కుకుపోయిన మన భారతీయ యువకులు ఎందరో నరకం చూస్తున్నారు. విదేశాంగ శాఖ బయటపెట్టిన ఆ సంచలన నిజాలేంటి? అమెరికా, రష్యా లాంటి దేశాల్లో మన భారతీయుల పరిస్థితి ఎలా ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అమెరికా విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం వేలాది మంది మన ఇండియన్స్ అమెరికా వెళ్తూ ఉంటారు. కానీ తాజాగా మన ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,840 మంది భారతీయులను అమెరికా అధికారులు వెనక్కి పంపించేశారు. 2025లో ఏకంగా 3,567 మంది ఇండియన్స్ డిపోర్ట్ అయి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 1,273 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించింది. అసలు అమెరికా ఎందుకు ఇలా భారతీయులను వెనక్కి పంపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అర్థం చేసుకోవాలి. అమెరికాలోకి ప్రవేశించడానికి చాలామంది లీగల్ వీసాలతో కాకుండా ఏజెంట్లను నమ్మి డంకీ రూట్ ద్వారా అమెరికా సరిహద్దులు దాటుతూ ఉంటారు. మెక్సికో లేదా కెనడా బార్డర్ల ద్వారా అమెరికాలోకి ఇల్లీగల్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా సరిహద్దుల్లో దొరికిపోయిన వారిని లేదా వీసా గడువు ముగిసిన అక్కడ అక్రమంగా నివసిస్తున్న వారిని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది. అమెరికా అధికారులు వీరిని వెంటనే డిపోర్ట్ చేయలేరు. విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ముందుగా ఆ వ్యక్తులు నిజంగానే భారత పౌరులా కాదా అని వారి సిటిజన్షిప్ను పక్కాగా నిర్ధారించుకుంటారు. భారత ప్రభుత్వంతో కమ్యూనికేట్ అయ్యి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే వారికి ప్రత్యేక విమానాలు లేదా కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తారు. ఇక రెండోది భయంకరమైన అంశం, రష్యా ఉక్రెయిన్ వార్. రష్యా ఉక్రెయిన్ వార్ యుద్ధంలో మన ఇండియన్స్ పోరాడుతున్నారు. అదేంటి, మన వాళ్ళు అక్కడ ఫైట్ చేయడం ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది పక్కాగా ప్లాన్ చేసిన ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్. మన దేశంలో కొన్ని నకిలీ ఏజెన్సీలు, సోషల్ మీడియా యూట్యూబర్లు, మోసపూరిత ఏజెంట్లు నిరుద్యోగ యువతను టార్గెట్ చేశారు. రష్యా సైన్యంలో హెల్పర్లుగా, వంట మనుషులుగా, సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు ఉన్నాయి. నెలకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు జీతం ఇస్తారు. కొన్ని నెలల తర్వాత రష్యన్ పౌరసత్వం కూడా వస్తుంది అని ఆశ చూపించారు. ఆ మాటలు నమ్మి అనేక మంది భారత యువకులు లక్షల రూపాయల ఏజెంట్లకు కట్టి రష్యా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళాక అసలు నరకం మొదలైంది. వంట పనులు, అసిస్టెంట్ పనులు అని చెప్పి తీసుకెళ్లిన వారిని రష్యా ఆర్మీ కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వారిని నేరుగా ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ఫ్రంట్ లైన్ వార్ జోన్లోకి నెట్టేసింది. తుపాకులు చేతికిచ్చి శత్రువులపై దాడి చేయమని బలవంతం చేసింది. ఇక చేసేదేమీ లేక యుద్ధంలోకి దిగిన కొందరు భారతీయ యువకులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రష్యా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఈ అంశంపై చర్చించారు. భారత ప్రభుత్వ దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఇప్పటి వరకు 139 మంది భారతీయులను రష్యా ఆర్మీ నుంచి సురక్షితంగా విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఇంకా 24 మంది భారతీయులు రష్యా సైన్యంలోనే చిక్కుకొని ఉన్నారని విదేశాంగ శాఖ నిర్ధారించుకుంది. వాళ్ళని కూడా సురక్షితంగా విడిపించి కాంట్రాక్టులు రద్దు చేసి వెనక్కి పంపాలని రష్యా ప్రభుత్వాన్ని భారత్ పదే పదే అధికారికంగా కోరుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉద్యోగం, డబ్బులు అనేవి చాలా అవసరమే. కానీ ఆ తొందరలో నకిలీ ఏజెంట్లను నమ్మి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గల్ఫ్ దేశాల్లోకి వెళ్లేవారు కూడా ఫేక్ ఏజెంట్లను నమ్మి మోసపోతుంటారు. కొందరు ఏజెంట్లు డబ్బులు తీసుకునే ముందు
ఒక పని అని చెప్పి అక్కడికి వెళ్ళాక మరో పని చేయమంటారు. దీంతో మన వాళ్ళు అక్కడ నరకం అనుభవిస్తుంటారు. అందుకే ఇలాంటి ఫేక్ ఏజెంట్లను నమ్మకూడదు. భారత ప్రభుత్వానికి చెందిన ఈ మైగ్రేట్ పోర్టల్లో రిజిస్టర్ అయిన ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్ళాలి. అలాగే సోషల్ మీడియాలో విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చే అట్రాక్టివ్ యాడ్స్ చూసి మోసపోవద్దు. వార్ జోన్స్, వివాదాస్పద ప్రాంతాల్లో ఇచ్చే ప్రమాదకర ఉద్యోగ ఆఫర్లకు పూర్తిగా దూరంగా ఉండండి. అమెరికా లేదా ఏ ఇతర దేశానికైనా వెళ్ళాలనుకుంటే లీగల్ ప్రాసెస్ ద్వారా మాత్రమే వెళ్ళండి. ఇల్లీగల్ బోర్డర్ క్రాసింగ్ లేదా డంకీ రూట్స్ ఎంచుకుంటే జైలు శిక్షలు, డిపోర్టేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశాలకు వెళ్ళి లక్షల్లో డబ్బు సాధించాలనే డ్రీమ్ ఒక్కటే కాదు, అక్కడ ప్రాసెసింగ్ సరిగ్గా లేకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికీ రష్యా సైన్యంలో చిక్కుకున్న ఆ 24 మంది భారతీయులు త్వరలోనే సురక్షితంగా ఇండియాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత ప్రభుత్వ దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఇప్పటి వరకు 139 మంది భారతీయులను రష్యా ఆర్మీ నుంచి సురక్షితంగా విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఇంకా 24 మంది భారతీయులు రష్యా సైన్యంలోనే చిక్కుకొని ఉన్నారని విదేశాంగ శాఖ నిర్ధారించుకుంది. వాళ్ళని కూడా సురక్షితంగా విడిపించి కాంట్రాక్టులు రద్దు చేసి వెనక్కి పంపాలని రష్యా ప్రభుత్వాన్ని భారత్ పదే పదే అధికారికంగా కోరుతుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉద్యోగం, డబ్బులు అనేవి చాలా అవసరమే. కానీ ఆ తొందరలో నకిలీ ఏజెంట్లను నమ్మి ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గల్ఫ్ దేశాల్లోకి వెళ్లేవారు కూడా ఫేక్ ఏజెంట్లను నమ్మి మోసపోతుంటారు. కొందరు ఏజెంట్లు డబ్బులు తీసుకునే ముందు ఒక పని అని చెప్పి అక్కడికి వెళ్ళాక మరో పని చేయమంటారు. దీంతో మన వాళ్ళు అక్కడ నరకం అనుభవిస్తుంటారు. అందుకే ఇలాంటి ఫేక్ ఏజెంట్లను నమ్మకూడదు. భారత ప్రభుత్వానికి చెందిన ఈ మైగ్రేట్ పోర్టల్లో రిజిస్టర్ అయిన ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్ళాలి. అలాగే సోషల్ మీడియాలో విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చే అట్రాక్టివ్ యాడ్స్ చూసి మోసపోవద్దు. వార్ జోన్స్, వివాదాస్పద ప్రాంతాల్లో ఇచ్చే ప్రమాదకర ఉద్యోగ ఆఫర్లకు పూర్తిగా దూరంగా ఉండండి. అమెరికా లేదా ఏ ఇతర దేశానికైనా వెళ్ళాలనుకుంటే లీగల్ ప్రాసెస్ ద్వారా మాత్రమే వెళ్ళండి. ఇల్లీగల్ బోర్డర్ క్రాసింగ్ లేదా డంకీ రూట్స్ ఎంచుకుంటే జైలు శిక్షలు, డిపోర్టేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశాలకు వెళ్ళి లక్షల్లో డబ్బు సాధించాలనే డ్రీమ్ ఒక్కటే కాదు, అక్కడ ప్రాసెసింగ్ సరిగ్గా లేకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికీ రష్యా సైన్యంలో చిక్కుకున్న ఆ 24 మంది భారతీయులు త్వరలోనే సురక్షితంగా ఇండియాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.